అయ్యా కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. చాలా సంతోషం. మనందరం బైబిల్ తరగతిలో కూడి ఉన్నాం. కొంచెం ఇంటర్నెట్ కొంచెం ప్రాబ్లం వచ్చింది, అందుకని నెట్వర్క్ మార్చాము. కాబట్టి ఇది ఫస్ట్ లైవ్. నెట్వర్క్ మార్చిన తర్వాత ఎయిర్టెల్లో ఉన్నాము, జియోలోకి వచ్చాము. కాబట్టి ఒక్కసారి ఆ కనెక్షన్స్ అన్నీ చేస్తున్నాం. అందుకని కొంచెం ఇదైంది. చెక్ చేస్తున్నాను, ఒకసారి లైవ్ చెక్ చేస్తున్నాను. ఇంకా లైవ్ స్టార్ట్ అయినట్లేదే. వస్తుంది, రైట్. ఓకే, గుడ్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమునకు యుగయుగములకు మహిమ కలుగును గాక. ఈ సాయంత్రకాల సమయంలో బైబిల్ తరగతికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మనము డోలాస్ బైబిల్ అకాడమీ బైబిల్ క్లాస్లో మనం ఉన్నాము. ఈ యొక్క సమయంలో ఆలస్యానికి వి రిగ్రెట్ ఫర్ లేట్ అండ్ ఐ వెల్కమ్ ఈచ్ అండ్ ఎవ్రీ బ్రదర్ అండ్ sister who have connected into this into this Dulas Bible Academy Zoom session, and also the people present, the brothers and sisters present offline, in the name of our Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు వారి నామంలో ఆఫ్లైన్లోనూ ఆన్లైన్లోనూ కూడి వచ్చినటువంటి అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మన మధ్యలో సహోదరులు జగదీష్ అన్న ఉన్నారు. వారు ప్రారంభ ప్రార్థన నడిపించవలసిందిగా ప్రభు పేరట కోరుచున్నాం. మాండలి కూడా నువ్వు జీవం ఊపిరి మరియు సమస్తం కాలంలో దయచేసి కారణం చేరుకుని సర్వ మానవాళి పట్ల ఉన్న సంకల్పము సర్వ మానవాళి అన్న మీ యొక్క ప్రతి స్వభావ మానవ జ్ఞానానికి ఒకటి అన్నటువంటి దేవని ప్రేమ ఎంతో ప్రత్యేకమైనది. మేమందరం కూడా ఒకప్పుడు మా పాపముల చేతి మరియు అపరాధం చేతి ప్రశ్నిస్తున్నాం. తండ్రి నీవే మొదలుకుంటున్నాం. నీ కుమారునిలో ఆయన చేసిన ఆ గొప్ప శిరత్యాగం ద్వారా నేను విశ్వాసం కూడా జరుగుతున్నాను తీసుకోకూడదు దాన్ని బ్రతికించుకున్నాం. దేవా ఈ ప్రేమను నేను ఎల్లప్పుడూ కూడా ప్రత్యేకమైన వేయించే స్వభావం కలిగించుకున్నాం. సహాయం కోరుతున్నాం. అదేవిధంగా కుమారి యొక్క ప్రేమను ఆయన ద్వారా మాకు అందించిన గొప్ప రక్షణ తండ్రి మేము ఎప్పుడు కూడా రక్ష పెట్టగా దాన్ని యొక్క గొప్పతనాన్ని, దాని యొక్క ప్రాముఖ్యతను, దాని యొక్క విలువను మేము ఎల్లప్పుడూ కూడా మా అందరి జీవితంలో కలపొసుకుంటాం. దాన్ని ప్రత్యేకమైనదిగా మేము ఎప్పుడు కూడా మా మనసును భద్రపరిచిన జీవించగలగా అని మమ్మల్ని సహాయం చేయడం దేవా. ప్రత్యేకంగా మేము డోలాస్ అకాడమీ ద్వారా బైబిల్ అకాడమీ మేము ఈ మాటను నేర్చుకుని పోషకగా తండ్రి ఆ మాటను నేర్పిస్తున్న సభను బట్టి ప్రత్యేకంగా పంపిస్తున్నాం. తండ్రి ఆయన చేసిన చేతి అంటే ఈ బలపరచండి. మేమందరం కూడా ఈ యొక్క తరగతి ద్వారా మేము నేర్చుకుంటూ అంటే ఈ మాటను మేము నేర్చు ఇతరులకు కూడా మేము చెప్పలాగా మాకు సహాయం చేయడం. ఆ యొక్క జ్ఞానాన్ని తెలివిని సమృద్ధిగా మాకు సహాయం చేయడం. తండ్రి నీ కుమారి యొక్క అనిపించే మాటలు నేర్చుకుంటున్నా కనుక కేవలం మేము విని వాటిని విడిచిపెట్టకుండా హృదయంలో భద్రపరచుకుని వాటిని అనుసరించి పెట్టగా మనం వివరించుకున్నాం. ఆఫ్లైన్ ద్వారా ఆన్లైన్ ద్వారా పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని గురించి ఆసక్తి బలపరుచుకుంటాం. ఈ యొక్క కార్యక్రమం తండ్రి ఎటువంటి లేకుండా ఎటువంటి ఆటంకం లేకుండా ముగింపు వరకు తండ్రి యొక్క నామ మహిమాత్మే నుంచి సహాయం చేయండి. మాలో ఏమైనా ఎదురు దయచేసి ప్రార్థిస్తాం. ఈ ప్రార్థన ప్రార్థిస్తూ అడిగి తండ్రి
ఈ సమయంలో సోదరులు ప్రసన్న గారు లేనట్టున్నారు. ఈ సమయంలో నేనే పాటలు నడిపిస్తాను. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము, దేవాయి భువిని వీడు గడి నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుష్షు పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము, దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుష్షు పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి, నా ఆశలు నా కలలనే వెంబడించుచుంటిని. ఫలాలు లేని వృక్షము వల్ ఎదిగిపోతిని, ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని. నా మరణ రోదన ఆలకించుమో ప్రభు, మరల నన్ను నూతనముగా చిగురు వేయని. నా మరణ రోదన ఆలకించుమో ప్రభు, మరల నన్ను నూతనముగా చిగురు వేయని. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము, దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుష్షు పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. నీ పిలుపు నేను మరచితి, నా పరుగులోనే నలసితి. నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను, నా అంతమెటుల నుండును. భయము పుట్టుచున్నది, దేవా నన్ను మన్నించుము, నా బ్రతుకు మార్చుము. యేసుని చేతికి ఇక లొంగిపోదును, విశేషముగా నా శేష జీవితం. యేసుని చేతికి ఇక లొంగిపోదును, విశేషముగా రూపించుము నా శేష జీవితం. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము, దేవాయి భువిని వీడు గడి నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుష్షు పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. ప్రార్థన చేసుకుందాం. మన మధ్య సహోదరులు ప్రసన్న గారు ప్రార్థనలోకి నడిపించవలసింది కోరుచున్నాం. ఐ రిక్వెస్ట్ బ్రదర్ ప్రసన్న టు లీడ్ us in prayer ప్లీజ్. ఒక్క నిమిషం. ప్రేంగల తండ్రి, ఇప్పుడు నాయన ఈ బంగారు పాదాలకు స్తోత్రాలు పెట్టుకున్నాను తండ్రి. ప్రేంగల దేవ, ఈ యొక్క సమీప తండ్రి ఆయన వాక్యాన్ని బోధించిన మీ యొక్క సోదరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆయన మేము కావాల్సిన ఆరోగ్యాన్ని బలాన్ని అనుగ్రహించండి, ఆయన కుటుంబాన్ని జీవించండి. ఏ సంగతులు మాకు గుర్తించుకోవచ్చున్నారు తండ్రి ఆయన, అవి గ్రహించుకు కావాల్సిన మనసులో తండ్రి ఆయన కావాల్సిన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి ఆయన. అదేవిధంగా తండ్రి ఆయన ఆన్లైన్లోను ఆఫ్లైన్లోను వింటున్నాం ప్రతి ఒక్క సోదరిని దీవించి ఆశీర్వదించడం పెడుతున్నాం తండ్రి. ప్రేంగల దేవ, కృపణాయన ఈ యొక్క తండ్రి ఆయన ఈ యొక్క క్లాసు ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ యొక్క అధ్యక్షతన జరిగించి మీరే కాచి కాపాడగలను పెడుకుంటూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామములు అడిగి పెడుతున్నాం తండ్రి. ఆమేన్.
మరొకసారి మీ అందరికీ క్రీస్తు వారి నామమున వందనాలు. ప్రియమైనటువంటి సహోదరులారా, సోదరీమణులారా, దేవుని సన్నిధిలో ఉన్న మనను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మనము బ్యాచులర్ ఆఫ్ థియాలజీ క్లాస్లో మనం ఉన్నాం. మనము ఎక్లేషియాలజీ సబ్జెక్ట్ను మనం చదువుతున్నాం. వీఆర్ స్టడీయింగ్ అబౌట్ ద చర్చ్. మనము సంఘము గురించినటువంటి స్టడీలో మనం ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరులారా, సోదరీమణులారా, సంఘము అనేటువంటిది అది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక అంశము. ద చర్చ్ ఈజ్ ఏ వెరీ 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 ఇంట్రెస్టింగ్ టాపిక్ అన్నమాట. ఇది ఎంతో ఆసక్తికరమైనటువంటి టాపిక్. తర్వాత ఇది చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ కూడా. మనము గత వారము వాట్ ఈజ్ ద చర్చ్ అని మనం చూసాం. వాట్ ఈజ్ ద చర్చ్ అని మనం చూసినప్పుడు, చర్చ్ ఈజ్ ద కాల్డ్ అవుట్ పీపుల్ ఆఫ్ గాడ్ బై ద గాస్పల్. సువార్త ద్వారా పిలువబడినటువంటి ప్రజల యొక్క సమూహమే సంఘము. సంఘం అంటే ఎవరు? సువార్త ద్వారా అంధకారంలో నుండి పిలువబడినటువంటి వారు, అపవాది యొక్క from the clutches of Satan, the people who were delivered from the clutches of Satan by the gospel and delivered from Satan are called the church. సంఘము అంటే అది ఇట్స్ మేడప్ ఆఫ్ పీపుల్. ఆ సంఘములో ఆత్మలు ఉంటాయి. ఈ సంఘము అనేటువంటిది యేసుక్రీస్తు వారి యేసుక్రీస్తు వారి శరీరము. సంఘము అంటే ఏంటి? యేసుక్రీస్తు వారి శరీరము. వందనాలు. ఏమైంది? వందనాలు. వెరీ కూర్చో. తీసే ఉంది కదా, గెడేసి ఉందా? ఓకే, రైట్. సంఘము అంటే పిలువబడినటువంటి వారు. ఎలా పిలువబడ్డారు? సువార్త వలన పిలువబడినటువంటి వారు. సువార్తను విని, సువార్తను విశ్వసించి, మారు మనసు పొంది, ఆ సువార్తకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరు? క్రీస్తు. ఆ యేసు క్రీస్తు రక్షకుడు లేక దేవుని కుమారుడు అని ఎవరైతే నోటితో కన్ఫెస్ చేస్తారో, ఎవరైతే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి పాప క్షమాపణ బాప్తిజం పొందుతారో వాళ్ళు సంఘములోనికి పిలువబడుతున్నారు. సంఘంలోనికి సువార్త వలన పిలువబడుతున్నారు. ఓకే, మనము 4th పాయింట్లో ఉన్నాము. సంఘము. గాడ్ విల్స్ దట్ హిస్ పీపుల్ బీ వన్. ఇక్కడ సంఘము అనే దగ్గరికి వచ్చేటప్పటికి, సంఘాన్ని దేవుడు స్థాపించడానికి గల కారణం, వాట్ ఈజ్ ద మెయిన్ ఎజెండా బిహైండ్ ఎస్టాబ్లిషింగ్ ఏ చర్చ్? సంఘాన్ని స్థాపించడానికి ఒక కారణం ఉండాలి. ఇప్పుడు మనం ఇల్లు ఉంది, ఈ రకమైనటువంటి ఇల్లు. ఇప్పుడు మనం ఒక్కొక్క ఇంట్లో ఉంటాం. ఇప్పుడు జగదీష్ అన్న గారు ఉన్నారు, వాడు 3 బెడ్రూమ్ ఇంట్లో ఉన్నారు. ఆ 3 బెడ్రూమ్ ఇంట్లో వాళ్ళు ఉండడానికి ఏముంది? ఒక కారణం ఉంది. బికాస్ గవర్నమెంట్ హెస్ అలాటెడ్ దెమ్ ద పర్టికులర్ హౌస్. ఇప్పుడు ఒక్కొక్క సహోదరుడు ఒక్కొక్క విధంగా ఉంటారనమాట. ఇప్పుడు సహోదరులు ఒకరు 2 బెడ్రూమ్ ఇంట్లో ఉండొచ్చు, ఒకరు డూప్లెక్స్లో ఉండొచ్చు, లేకపోతే ఒకరు అపార్ట్మెంట్లో ఉండొచ్చు. ఎందుకంటే ప్రతిదానికి ఏముంది? ఒక కారణం ఉంది, ఒక రీజన్ ఉంది. అదేవిధంగా ఈ పిలువబడినటువంటి వాళ్ళందరిని కూడా ఈ ఐక్యంగా ఉంచడానికి, ఏకముగా ఉంచడానికి, యునైటెడ్గా ఉంచడానికి సంఘాన్ని దేవుడు స్టార్ట్ చేశాడు. సంఘం అంటే యూనిటీ అంటే సంఘం. యూనిటీ ఈజ్ ద చర్చ్ ఈజ్ ద యూనిటీ. అంటే యూనిటీ అనేటువంటిది లేనప్పుడు అది సంఘం కాదు. యూనిటీ అనేటువంటిది ఎక్కడైతే ఐక్యమత్యం లేదో, ఎక్కడైతే వన్నెస్ లేదో, ఏం లేదో, ఐక్యమత్యం, వన్నెస్ ఆఫ్ మైండ్. ఏంది? వన్నెస్ ఆఫ్ మైండ్. oneness of doctrine,
ఈ రెండు ఎక్కడుంటాయి? సంఘమే. గమనించండి, యేసుక్రీస్తు వారు ఆయన ఒక్కడే, ఆయన శిరస్సుగా ఉన్నాడు. చర్చ్ ఎలా ఉంది? బాడీ. క్రీస్తుని సంఘాన్ని వేరుగా మనం చూడలేము. ఏం చేయలేమో వేరుగా చూడలేము. క్రీస్తుకు వేరుగా ఒక సంఘం ఉందంటే అది సంఘమే కాదు. అది ఏంటది? ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ చర్చ్. చర్చ్ అంటే అది ఎవరిది? ఇట్స్ ఎక్స్క్లూజివ్లీ చర్చ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేతురుతో మత్తయి సువార్త 16:18లో యేసుక్రీస్తు వారు పేతురు నేను సంఘమును కట్టుదును అన్నాడా? ఈజ్ ఇట్ ఏ సింగులర్ ఆర్ ప్లూరల్? అది ఏకవచనమా లేక బహువచనమా? ఎస్, ఏకవచనం. అంటే వన్ చర్చ్ అన్నమాట. సంఘం అనేటువంటిది వన్ చర్చ్. ఇప్పుడు ఈ వన్ చర్చ్లో ఇప్పుడు ఏముంటాయంటే కాంగ్రిగేషన్స్ ఉంటాయి. ఏముంటాయి? ఈ కాంగ్రిగేషన్స్ గురించేనమాట రోమా 16:16లో చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ అని చెప్పింది. అర్థమవుతుందా? ఇప్పుడు సంఘం అనేటువంటిది ఏకవచనం. ఇప్పుడు మత్తయి 16:18 సింగులర్ అయినప్పుడు రోమా 16:16 కూడా ఏమై ఉండాలా? ఇది రోమా 16లో ప్లూరల్ ఏంటిది? చర్చ్ కాంగ్రిగేషన్స్. ఏంటిది? స్థానిక సంఘములు. సంఘం మాత్రము ఒక్కటే. ఇప్పుడు సంఘము హెడ్ జీసస్ క్రైస్ట్, ఇక్కడ ఇది బాడీ చర్చ్. ఓకే, తర్వాత ఇక్కడ ఏముంటుంది? హార్ట్, లంగ్స్, డైజెస్టివ్ సిస్టమ్, ఇంకవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఎక్కడున్నాయి? కాళ్ళు ఎక్కడున్నాయి, చేతులు ఎక్కడున్నాయి, ఊపిరితిత్తులు ఎక్కడున్నాయి, లివర్ ఎక్కడుంది, ప్యాంక్రియాస్ ఎక్కడున్నాయి? ఇవన్నీ ఎక్కడున్నాయి? ఈ పార్ట్స్ అన్నీ కలిపితే ఏమవుతుంది? ఇప్పుడు రోమా 16:16లో చెప్పబడినటువంటి ఏంటక్కడ? రోమా 16:16లో ఏముంది చూద్దామా? ఇంగ్లీష్లో ఏమని చెప్తాడు? బాగా చదవాలి. ఇంగ్లీష్ బైబిల్ తీసుకొని చదవాలి. Greet one another the holy kiss, the churches of Christ greet you. నేను చదువుతున్నానండి. Greet one another with a holy kiss. All the churches of Christ, all the
చర్చెస్ ఆఫ్ క్రైస్ట్. ఇక్కడ ఆల్ అని ఉందా? ఆల్ చర్చెస్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు సంఘములు మీకు వందనములు చెప్తున్నవా, లేకపోతే క్రీస్తు సంఘములు అన్నీయు అని చెప్తున్నాయా? క్రీస్తు సంఘములు అన్నీ. అంటే ఈ అన్నీ ఎవరి కిందకు వస్తుంది? క్రీస్తు శరీరం కిందకు వస్తుంది. అన్నీ శరీరాలు ఎన్ని? ఒకటే. శరీరంలో అవయములు ఎన్ని? అనేకం. చూడండి, 1 head, 1 body, many parts. సంఘంలో ఏముంటుంది? ఒక శరీరము, ఒక శిరస్సు, అనేకమైన అవయవములు. ఈ అనేకమైన అవయములు ఏంటి? రోమా 16:16 చెప్పినటువంటి అన్నీ, ఆల్. అర్థమవుతుంది కదా మనకు? ఎలా ఉండాలి అని యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 17వ అధ్యాయము 20 నుండి 23 వచనాల్లో అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. యోహాను సువార్త 17వ అధ్యాయము 20 నుండి 23 వచనాలు. మీకు కనపడుతుందా? స్క్రీన్ కనపడుతుందా? స్క్రీన్ కనపడట్లా? మీకు సరిగ్గా కనపడట్లా. మీకు ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తాం, మీరు ఒక లైట్ ఆపుకోవాలి. ఈ హై వోల్టేజ్ లైట్ ఆపుకుంటే అప్పుడు మీకు స్క్రీన్ బాగా కనపడుతుంది అనమాట. నానా ఒక టాపు దానా ఇలా రా. ఫస్ట్ లైట్ ఆపు. ఇప్పుడు ఇప్పుడు నాకు బైబిల్ కనపడదు కాబట్టి చిన్న లైట్ వేయాలి. అక్క తెలియలే. ఇది నో నాట్ కిందది. రైట్, థ్యాంక్ యూ. యోహాను సువార్త 17వ అధ్యాయము 20 నుండి 23 వచనాలు. లెట్ us read. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించలేదు. వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూను ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. ఎంత బ్యూటిఫుల్గా ఉంది స్క్రిప్చర్. అర్థమవుతుందా యూనిటీ గురించి? ఎవరు ఏకమై ఉండాలంట? తండ్రి, కుమారుడు, తర్వాత వారు, తర్వాత అపోస్తులు, తర్వాత వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు కొందరు. కొందరా అందరా? ఎవరి వాక్యం వలన? ఈ అపోస్తులు వాక్యం చెప్పారు కదా. మన భారతదేశానికి వాక్యం తీసుకొచ్చినటువంటి అపోస్తులు ఎవరు? నేను వాళ్ళని అడుగుతున్నాను, మీరు సైలెంట్గా ఉండండి. ఎవరయ్యా? పేతురా. మన భారతదేశానికి, ఇండియాకి థోమస్, మరియు బర్తలోమయు, మరియు ఇది నార్త్ ఇండియాకు వచ్చాడు ఈయన అన్నమాట. ఈయన సౌత్ ఇండియాకు వచ్చాడు. ఓకే. వారి వాక్యము వలన యేసుక్రీస్తునందు విశ్వాసముంచు వారందరూ ఎలా ఉండాలి? యేసుక్రీస్తునందు ఎలా ఉండాలి?
అనేకములైనను వీళ్ళందరూ ఎలా ఉండాలి? వన్ ఒకే మనసు కలిగి. వన్. ఇక్కడ వన్నెస్ అనేటువంటిది ఉండాలి, ఏకత్వము అనేటువంటిది ఉండాలి. ఏంటి? ఏకత్వము. ఇక్కడ మీకు డైవర్సిటీ అని తెలుసు కదా, యూనిటీ ఇన్ డైవర్సిటీ అని తెలుసు కదా, భిన్నత్వంలో ఏకత్వం. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ బైబిల్ నుంచి వచ్చిందే. ఎక్కడి నుంచి వచ్చింది? చెయ్యి ఒకటి, కన్ను ఒకటి, ఇవన్నీ ఏంటి? వేరు వేరు పనులు ఇవి. వీటికి ఏమున్నాయి? దే ఆర్ డైవర్స్ పార్ట్స్. దే ఆర్ వెరీ వెరీ డిఫరెంట్ పార్ట్స్ అన్నమాట. భిన్నమైనవా ఏకమైనవా అన్నీ? భిన్నమైన బట్ ఇవన్నీ ఎక్కడున్నాయి? శరీరం. శరీరంలో. ఇవన్నీ వీటన్నిటికీ యూనిఫామ్నెస్, ఒకదానికి ఒక కనెక్షన్ ఉందా లేదా? అవుతుంది. అదే విధముగా సంఘములో కూడా ఒక స్థానిక సంఘమునకు మరొక స్థానిక సంఘమునకు ఏముండాలి? ఏకత్వం ఉండాలి. వన్నెస్ ఉండాలి. వన్నెస్ ఇన్ మైండ్, వన్నెస్ ఇన్ డాక్ట్రిన్. అప్పుడే అది ఎవరి సంఘం అవుతుంది? క్రీస్తు. ఇది ఎవరిది? ఇది క్రీస్తు. నేను మీకు పద్దాక వేస్తా ఉన్నాను. ఇప్పటికి ఎన్ని బొమ్మలు వేసానో. శరీరం ఎలా ఉందో క్రీస్తు సంఘము కూడా సంఘం ఫంక్షన్ కూడా అంతే. ఇప్పుడు ఒకే వన్ మైండ్ ఉంది. అందరికీ ఏముంది? వన్ మైండ్ ఉంది. బట్ మెనీ డాక్ట్రిన్స్. ఇది సంఘం అవుతుందా? ఇప్పుడు సమస్య ఏదన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏంటంటే, నా వాక్యము వలన విశ్వాసం ఉంచు వారందరూ భిన్నంగా ఉండాలని ప్రభువు తన సంఘమును స్థాపించాడా? ఏకమై ఉండాలని తన సంఘమును స్థాపించాడా? ఏకమై ఉండాలి. ఏకమై. వర్స్ 22, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వర్స్ 23, వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకొనున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. యు, మీ అండ్ దే. నీవు, నేను, వారు. ఒకటేనా? ఇప్పుడు మనము నేను అని క్రీస్తులో ఉంటే మనం ఎవరిలో ఉన్నట్టు? ఎస్. కాబట్టి పాల్ ఇన్స్ట్రక్టెడ్ ద కొరింథియన్స్, 1 Corinthians 1:10-13, that they all agree that they be of same mind and judgment and that there be no division among them. God wants his people to be one. 1 కొరింథీ పత్రిక 1 10-13. 1 Corinthians chapter 1 verses 10-13. సహోదరులారా, మీరందరూ ఏక భావముతో మాట్లాడవలెనని. మీరందరూ ఎలా మాట్లాడాలి? ఒకసారి చదివేస్తారా? ఒకసారి చదివేస్తారా? అందరూ 10-13 వరకు చదివేస్తారా? చదవండి, పెద్దగా చదవండి. 1 Corinthians 1:10-13 అందరూ కలిసి చదవండి.
సహోదరులారా, మీరందరూ ఏకవాక్యం అనేది మీరు పక్షంగా నీ బైబిల్లో నీ దాంట్లో బైబిల్ తీసి ఓకే, కానీ మీరందరూ ఏకభావముతో మాట్లాడవలనని. నెంబర్ 1, స్పీక్ సేమ్ థింగ్. ఏం మాట్లాడాలి? ఒకటే. నెంబర్ 2, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ, 1 మైండ్, that there be no divisions among you, but that you be perfectly joined together in the same mind and in the same judgment. Okay? భావము ఒకే మనసు, ఒకే భావము ఒకే మనసు, ఒకటే మాట్లాడాలి. స్పీక్ సేమ్ థింగ్. ఒకే మనసు, ఒకే తాత్పర్యం, ఏక తాత్పర్యం, ఒకే భావం కలిగి ఉంది. అయితే మీరు అలా లేరు. కొరింథీయులకు 1వ శతాబ్దంలోనే ఇక్కడ వచ్చేసింది అనమాట సమస్య. కాబట్టి పౌలు ఏం చెప్తున్నాడంటే, నా సహోదరులారా, మీలో కలహములు ఉన్నాయి. మీలో ఏమున్నాయి? కలహములు ఉంటే వన్నెస్ ఉంటుందా? కలహం వచ్చేది ఎక్కడి నుంచి? ఒకరు ఎస్ అంటారు, మరొకరు నో అంటారు. ఇక్కడి నుంచి వచ్చిందే కలహాలు వచ్చింది కదా. కాబట్టి వీళ్ళలో ఏమి లేదు, వన్నెస్ లేదు, ఏక భావం లేదు, ఏక మనసు లేదు, ఏక తాత్పర్యం లేదు. కానీ సంఘాన్ని స్థాపించింది దేని కొరకు? ఏకత్వం. ఒకే మాట. సరే, థ్యాంక్ యూ. 1 వర్డ్, తర్వాత 1 మైండ్, 1 జడ్జిమెంట్. ఒకే మాట, ఒకే మనస్సు, ఒకే భావం అని రాస్తాను. భావం అని రాస్తాను. రైట్, తాత్పర్యం. ఎందుకు దేవుడు మనల్ని కలుగు చేశాడు? అయితే మీలో ఒకడు ఏమంటున్నాడు? నేను పౌలు వాడను. నేను ఎవరిని? నేను ఒకడేమంటున్నాడంటే, యెహోవాయే దేవుడు. ఎవరు దేవుడు? యెహోవాదే దేవుడు. కొంతమంది ఏమంటున్నాడు? క్రీస్తే దేవుడు. మరొకరు ఏమంటున్నారు? పెంటెకోస్టల్స్ ఏమంటారు? ఎస్. ఇక్కడ వీళ్ళకి ఒకదానికి వైరుధ్యం ఉందా? ఈ ఏకత్వం ఉందా, వైరుధ్యం ఉందా? వీళ్ళు వీళ్ళని రాంగ్ అంటారు, వీళ్ళు వీళ్ళని రాంగ్ అంటారు, వీళ్ళు వీళ్ళని రాంగ్ అంటారు, వీళ్ళు వీళ్ళని రాంగ్ అంటారు. ఇక్కడ దేవుడు ఇక్కడ ఇది 1st సెంచరీలో ఎలా వచ్చిందంటే, ఇప్పుడు ఇది ఎన్నో శతాబ్దం? ఇది 21వ శతాబ్దం. 21వ శతాబ్దంలోకి వచ్చేసాం కదా. 1వ శతాబ్దంలో ఇది నేను చెప్పింది 21st సెంచరీ అనమాట. ఇప్పుడు డివిజన్స్ ఎక్కడికి వచ్చేసినాయి? 21st సెంచరీ డివిజన్స్ గురించి చెప్పాను నేను. యెహోవా దేవుడు అంటే యేసుక్రీస్తు దేవుడు అనేవాడిని ఒకడు, యేసుక్రీస్తు
దేవుడు కాదు, యెహోవాయే దేవుడు అనేవాడు ఒకడు. యెహోవాయే దేవుడు కాదు, యేసుక్రీస్తు మాత్రమే దేవుడు అనేవాడు ఒకడు. అసలు యేసుక్రీస్తు తండ్రిది ఏమి లేదురా, అంతా పరిశుద్ధాత్ముడిదే అనేవాడు ఒకడు. ఇది 21వ శతాబ్దం. అయితే మొదటి శతాబ్దంలో, ఫస్ట్ సెంచరీలో, అప్పటికి ఇంకా బైబిల్ ఇంకా పూర్తిగా రాయబడలేదు. అప్పుడున్న డివిజన్స్ చెప్తాను చూడండి. ఇప్పుడు అది పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు అనమాట. ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి డివిజన్స్? మొదటి శతాబ్దంలోనే. ఎప్పుడు అని అడగలేదు, ఎక్కడ అని అడిగాను. ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, నేను పౌలు వాడను. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అపోస్తుల దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అపోస్తుల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 21వ శతాబ్దం దగ్గరికి వచ్చేటప్పటికి ఎక్కడికి వచ్చేసింది? గాడ్ హెడ్ దగ్గరికి వచ్చేసింది. ఎక్కడికి వచ్చేసింది? తండ్రి కుమార పరిశుద్ధాత్మ దగ్గరికి వచ్చేసింది అనమాట. ఒకడేమో నేను పాల్ అంటున్నాడు, ఒకడేమంటున్నాడు నేను పౌలు అంటున్నాడు, మరొకడు నేను అపోల్లో వాడను అంటున్నాడు, మరి ఒకడు నేను పేతురు వాడను. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం ప్రసంగం చెప్పింది ఎవరు? పేతురు. కాబట్టి నేను పేతురుకు సంబంధించిన వాడిని. పౌలు నేను పౌలుకు వాక్యం చెప్పింది ఎవరు? అననీయ. కాబట్టి నేను పౌలు వాడని. ఇంకొక అతను అపోస్తుల తర్వాత ఇంకొక అతను ఎవరు? అపోల్లో వాడని. అక్కుల్లా ప్రిస్కిల్లా ఇద్దరు కలిసి వాక్యం చెప్పారు, కాబట్టి నేను అపోల్లోకి సంబంధించిన వాడిని. అయితే ఇంకొకడు ఏమంటున్నాడంటే, అయ్యా నేను క్రీస్తు వాడిని అంటున్నాడు. 13వ వచనం చెప్తాడు, క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? ఈజ్ క్రైస్ట్ డివైడెడ్? అక్కడ దాని అర్థం ఏంటి అంటే, ఇక్కడ దేవుడు అనేటువంటి వాడు, గాడ్ ఈజ్ డివైడెడ్. ఈరోజు ట్రినిటీ, గాడ్ హెడ్ గురించి మాట్లాడేటువంటి వ్యక్తులు, గాడ్ హెడ్ యేసుక్రీస్తు వారి యొక్క ప్రజెన్స్ ద ఫస్ట్ పేజ్ ఆఫ్ ద బైబిల్ నుంచి లాస్ట్ పేజ్ వరకు ఉంది. హోలీ స్పిరిట్ యొక్క ప్రజెన్స్ ఫస్ట్ పేజ్ ఆఫ్ ద బైబిల్ నుంచి లాస్ట్ పేజ్ ఆఫ్ ద బైబిల్గా ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే, అనాది కాలము నుండి ఈ కాలం వరకు కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క ప్రజెన్స్ అనేటువంటిది ఉన్నది. ఈరోజు అక్కడ పౌలు అడుగుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు ఈజ్ గాడ్ డివైడెడ్. పౌలు మీ కొరకు సిలువు వేయబడిన పౌలు నామమున మీరు బాప్తిజం పొందితిరా, లేకపోతే నా నామమున మీరు బాప్తిజం పొందితిరని ఎవరైనా చెప్పుకున్నట్లు క్రిస్పునకును గాయకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిజం ఇయ్యలేదు, అందుకై దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను అని చెప్తూ 16వ వచనంలో చెప్తాడు, స్టెఫెను ఇంటి వారికి బాప్తిజం ఇచ్చాను, వీరికి తప్ప నేను ఎవరికి కూడా బాప్తిజం ఇయ్యలేదు. 16వ వచనం, బాప్తిజం ఇష్టకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. శిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. అక్కడ చెప్తున్నాడు, నశించుతున్నటువంటి వారికి అది ఎలా ఉంది? దేవుని శక్తిగా ఉంది. శిలువను గురించినటువంటి వార్త మిగతా వారికి ఎలా ఉంది? రక్షింపబడుచున్నటువంటి వారికేమో. ఇప్పుడు ఈ వన్నెస్ అనేటువంటిది, యూనిటీ అనేటువంటిది, చర్చ్ అనేటువంటిది, ఇది ఏమై ఉంది? ఇట్స్ ద పవర్ ఆఫ్ గాడ్. ఇదేంది? సంఘములో ఏముంది? సంఘములో ఏముంది? సంఘములో పవర్ ఉంది. ఏముంది? ఆ కాంటాక్ట్ చెప్తూ ఉన్నాడు. డివిజన్స్లో ఏమి లేదు. మనం ప్రసంగి గ్రంథంలో చూస్తాం కదా, 3 పేటల తాడు తెగిపోతుంది తొందరగా. 3 పేటల తాడు ఎలా ఉంటుంది? యూనిటీ అనేటువంటిది అదేంటది? పవర్. దేర్ ఈస్ పవర్ ఇన్ ద చర్చ్. సంఘంలో ఏముంది? సంఘము ప్రార్థించగా చెరసాల ఇప్పుడు అవట్లేదేమి?
సహోదరులారా, సోదరిమణులారా, ఇప్పుడు అవ్వట్లేదు. ఏంటి దానికి కారణం? దేర్ ఈజ్ నో యూనిటీ. ఏమి లేదు, పవర్ లేదు, పవర్ లేదు. అర్థమవుతుందా మనకి? సో సంఘం అనేటువంటిది కాన్సెప్ట్ చాలా బ్యూటిఫుల్, చాలా గొప్ప గొప్ప సబ్జెక్ట్ అనమాట. ఇది దేవుని మనసులో నుండి పుట్టినటువంటి ఒక ఇన్స్టిట్యూషన్. ఫస్ట్ ఇన్స్టిట్యూషన్, దేవుని మనసులో పుట్టినటువంటి ఇన్స్టిట్యూషన్ మొట్టమొదటిది ఏంటి? వివాహము. రెండో ఇన్స్టిట్యూషన్ ఏంటి? చివరిది బలమైనది, శాశ్వతమైనది ఏంటంటే సంఘం. వివాహము మరియు దేశము ఇవి భూమికి మాత్రమే పరిమితమైనవి. సంఘము ఇది శాశ్వతమైనది. ఇట్స్ ఎటర్నల్, ఇట్స్ ఎవర్ లాస్టింగ్. కాబట్టి అంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసినటువంటి ఈ ఆర్గనైజేషన్ని అర్థం చేసుకోకుండా పవర్ లేకుండా ఈనాడు క్రిస్టియన్ వరల్డ్లో మనుషులను మనము చూస్తూ ఉన్నాం. ఓకే, మనము గాడ్ వాంట్స్ హిస్ పీపుల్ టు బి వన్. Paul wanted the Ephesians to forgive one another and to forbear one another, keeping the unity of the Spirit in the bond of peace. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. ఇక్కడ పౌలు ఎఫెసీలో ఉన్నటువంటి సంఘమునకు పరిశుద్ధాత్మ ద్వారా ఈ హెచ్చరికను రాస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయము 3వ వచనము. లెట్ us read from verse 1. 1వ వచనం నుండి మనం చదువుదాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఎలా ఉండాలంట? వర్డ్స్ 1, వర్స్ 2లో చూస్తున్నాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు డాష్. ఏంటది? ఏంటి? యూనిటీ. ఆత్మ కలిగించేది ఏంటి? యూనిటీని కాపాడుకొనుటకు శ్రద్ధ కలిగి ప్రేమతో ఒకరినొకడు సహించుకోవాలి అని చెప్పి 3వ వచనంలో చెప్తున్నాడు. పిలుపు గురించి మాట్లాడుతున్నాడు. చూడండి అక్కడ. పిలుపు అంటే పిలువబడిన అంటే వారు ఎవరు? పిలువబడినటువంటి దాని గురించి చెప్పిన వెంటనే మనకి ఏం గుర్తుకు రావాలి? సంఘము అంటే ఎవరు? పిలువబడినటువంటి వారు. ఈ దేనికి పిలువబడ్డారు? ఐక్యముగా ఉండడానికి పిలువబడ్డారు. దేని వలన పిలువబడ్డారు? సువార్త వలన పిలువబడ్డారు. ఇప్పుడు చెప్తున్నాడు, పిలువబడిన పిలుపునకు తగినట్టుగా మీరు ప్రవర్తించండి. మీ పిలుపే ఐక్యత. మీ పిలుపులోనే ఉంది యూనిటీ. దానికి తగ్గట్టుగా మీరు ఉండకుండా అక్కడ దాన్ని అంటే మిమ్మల్ని పిలిచిన పిలుపుకు తగ్గట్టుగా మీరు సాత్వికముతో, దీర్ఘశాంతముతో, సంపూర్ణ వినయముతో నడుచుకోవాలి అని చెప్తూ అప్పుడు 4వ వచనంలో కాంటెక్స్ట్ సందర్భాన్ని చూడండి. అక్కడ శరీరం ఒక్కటే, వన్ బాడీ, తర్వాత వన్ స్పిరిట్, తర్వాత వన్ కాలింగ్. పిలుపులెన్ని? వన్ హోప్. పిలుపు వలన, ఆ ఒక్క పిలుపు వలన ఏముంది? నిరీక్షణ ఉంది. తర్వాత వన్ లార్డ్, విశ్వాసం ఒకటే, వన్ ఫెయిత్, బాప్తిజం ఒకటే, వన్ బ్యాప్టిజం, తండ్రి అయిన దేవుడు ఒక్కడే, వన్ గాడ్ ద ఫాదర్. వన్ గాడ్ ద ఫాదర్. చూసారా?
ఆ కాంటెక్స్ట్ చూసారా? ఎఫ్ఏసీలో ఉన్నటువంటి సంఘాలకి అసలు వాళ్ళ పిలుపుని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అరే మిమ్మల్ని సంఘంలో పిలిపించిందే ఐక్యమత్యంగా ఉండమంటే మీరేం చేస్తున్నారు? ఐక్యమత్యంగా లేకుండా ఉన్నారు. కాబట్టి ఒక శరీరంగా ఉండాలి, ఒక ఆత్మలో ఉండాలి, ఒకే పిలుపు మీకు అందరికి వచ్చింది. వాడినేమో ఒక విధంగా, వీడినేమో ఒక విధంగా పిలవలేదు. అందరికీ ఆ వన్ కాలింగ్ ఏంటి? అది వన్ గాస్పుల్, ఒకే సువార్త. సువార్తలు ఎన్ని? ఒకే సువార్త. గలతీ 1:10 చూస్తాం. వన్ గాస్పుల్, ఒకే సువార్త, ఒకే నిరీక్షణ, ఒకే ప్రభువు, ఒకే విశ్వాసం, ఒకే బాప్తిజం, ఒకే తండ్రి అయిన దేవుడు. ఫస్ట్ ఏముంది? ఒకే వన్ బాడీ అంటే ఎస్, ఒకే సంఘం. సంఘము అంటే ఒక్కటే. సంఘంలో ఏముండకూడదు? నో. కాబట్టి ఎంతో అద్భుతంగా మనం మాట్లాడాము, మనం నేర్చుకున్నాము. 6 వరకు చదువుకున్నాం మనము. ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. మనకు సమయం అయిపోయింది. దాన్ని ఎఫ్ఏసి 4:6ని ప్రభు చిత్తమైతే వచ్చే వారం మనం ధ్యానంతో. ఓకేనా? ఓకే. ఎంతో ఆసక్తితో ఉన్నారు. వివో ఎవరు? ప్రదీపేనా? ప్రదీప, అనిల ఎవరు క్లోజింగ్ ప్రేయర్లో నడిపిస్తారు? అనిల్ ఉన్నారా? ప్రదీప్ ఉన్నారా? నాకు వీడియో లేదు. ఎవరున్నారు అక్కడ? ఎవరు వివోలో ఉండేది? ఎవరు వివోలో? ఒకసారి మైక్రోఫోన్ ఆన్ చేసుకోండి, వీడియో ఆన్ చేసుకోండి. ఎవరు? సన్నీయా? ఓకే. ఎనీవే, ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. లెట్ మీ ప్రే. ప్రార్థన చేసుకొని ముగించుకో. పరిశుద్ధుడా, మహాగణుడైన తండ్రి, మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సాయంత్రకాల సమయంలో సంఘంలో నిర్ణయించిన విధముగా తండ్రి మిడ్ వీక్ బైబిల్ స్టడీ కొరకు డులాస్ బైబిల్ అకాడమీ ఎక్లేషియాలజీ క్లాస్ కొరకు కూడి ఉన్నాం. ఆఫ్లైన్లోను ఆన్లైన్లోను కూడి వచ్చినటువంటి సహోదరులను, సోదరిమణులను, చిన్నలను, యవనస్తులను, పెద్దలను అందరినీ ఆశీర్వదించండి. ఎంతో అమూల్యమైనటువంటి పాఠాన్ని సంఘం గురించి మాకు నేర్పారు దేవా. ఈ యొక్క లోతైన విషయాల్లో తండ్రి మేము గ్రహించి గైకొని తండ్రి సత్యమందు నిలిచి ఉండేటువంటి వారంగా, క్రీస్తు శరీరములో తండ్రి అవయములుగా కొనసాగేటువంటి దీనత్వాన్ని, తండ్రి విధేయత భావాన్ని మాకందరికీ దయచేయండి. మేము నేర్చుకున్న విషయాలను, సత్యములను, సర్వసత్యమును ఇతరులతో పంచుకునేటువంటి తండ్రి అంకిత భావాన్ని, సిద్ధపాటును మాకు దయచేయండి. ఆన్లైన్లో కలుసుకున్నటువంటి దైవజన్ సేవకులందరినీ, నీ బిడ్డలందరినీ దీవించండి. ఆఫ్లైన్లో కలుసుకున్నటువంటి తండ్రి బిడ్డలందరినీ దీవించండి. నేటి రాత్రికాల దీవెనలతో నింపండి. మిడ్ వీక్ బైబిల్ స్టడీ, డులాస్ బైబిల్ అకాడమీ క్లాస్ దీవెనలతో నింపమని, మరలా మేము వచ్చే వారం ఇదే రీతిగా కలుసుకుని పర్యంతము మీ కృపాక్షేమంలే మా వెంట వచ్చినట్లు సహాయం చేయమని దేవా. మీ గ్రంథంలోని ఆశ్చర్యమైన కార్యాలను అర్థం చేసుకునే మనస్సులను, మనస్సాక్షిని, హృదయాన్ని, చూడగలిగిన కన్నులను తండ్రి, వినగలిగినటువంటి అర్థం చేసుకునే చెవులను మాకు దయచేయండి దేవా. శత్రువు వచ్చి విత్తబడినటువంటి వాక్యం అనే విత్తనాన్ని ఎత్తుకొని పోకున్నట్లు, వాక్యాన్ని మా హృదయంలో భద్రంగా ఉంచుకున్నట్లు సహాయం చేయమని, వాక్యం ప్రకారము మేము ఆత్మఫలము ఫలించేటువంటి వారంగా ఉన్నట్లు సహాయం చేయమని, అందరినీ దీవించమని క్రీస్తు నామములో స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. నోట్లో ఉన్నాను, అందుకే ఓపెన్ అవ్వాలి. ఓకే ఓకే, నోట్ ప్యాడ్ పరిశీలిస్తున్నాను సడన్. ఓకే 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 ఓకే, ఇట్స్ ఆల్ రైట్. నేను మీకు షేర్ చేస్తాను, ఈ నోట్ షేర్ చేస్తానా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇంకా అయిపోయింది, ఆర్డర్ అయిపోయింది.